శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఇప్పుడే ప్యారడైజ్ సినిమా టీజర్ చూశాను భయ్య. టీజర్ చూస్తుంటే ఆ జడలు ఉన్నాయి భయ్య. ఓ నాయన, ఆడోళ్ళ కంటే దారుణంగా పెంచాడు భయ్య జడలు. ఆ జడలు ఎక్కడి నుంచి కింద దాకా నేల దాకా తాగుతున్నాయి. జడలుర్రు, మెడలుర్రు, తొడలుర్రు, గడలుర్రు, జడులుర్రు. తీస్తా బిడ్డ, పెగులు తీస్తాను బిడ్డ, కోస్తాను బిడ్డాను. అబ్బా పాటలు కానీ, ఆ జడలు కానీ, ఆ బ్లేడ్లు, కత్తి చేతికి బ్లేడ్లు చుట్టుకొని కోసి 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 రక్తం దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, ఊదిలో దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, దుమ్మేలేని. అబ్బా ఏమి డైలాగులు ఊరా నాయన. దాన్ని చూస్తుంటే భయం వేస్తున్నట్టు. అసలు అతను ఆడ మగ లేకపోతే ఏదనేది ఏం అర్థం అవట్లే. సినిమా అనేది ఏందో జనాలు కూడా ఏం ఎక్కట్లేదు. చూద్దాం, సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. మోహన్ బాబు గారి యాక్టింగ్ ఊర ఆయన. మొన్న చూసాము ఆ సినిమా తాతగా క్యారెక్టర్ చింపేశాడు ఆయన. మళ్ళీ మోహన్ బాబు గారు ఈ సినిమాలో కూడా తాతగా చేస్తే మాత్రం అదిరిపోద్ది అంతే. ఇంకా అలాగే సంపూర్ణేష్ బాబు, ఓయమ్మ సంపూర్ణేష్ బాబు ఇప్పుడు దాకా కామెడీ యాంగిల్ ఒకటే, ఇప్పుడు విలన్ యాంగిల్. ఓయమ్మ ఘోరం సంపూర్ణేష్ బాబు విలన్గా చేస్తే మాత్రం అది ఘోరమే అంతే. ఇంకా ఖచ్చితంగా లేదు, నాని ఈ క్యారెక్టర్కి సెట్ అయిపోయాడు పర్ఫెక్ట్గా అంతే. ఎందుకంటే ఇది ఆడ కాదు మగ కాదు, ఏం క్యారెక్టర్ అర్థం కావట్లేదు. అంటే వేరే ప్రపంచం, వేరే లోకంలో జరిగే ఈ సీన్లు అన్నమాట. చూద్దాం, సినిమా గురించి క్లారిటీగా అయితే ఇంకా రాలేదు. సినిమా ఎవరు చూడలే, వచ్చిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. కానీ టీజర్లో మాత్రం చూస్తుండే మాత్రం ఆ పాట అయితే పట్టు ఆకలి ఉందనే పాట అయితే ఓయమ్మ దారుణంగా ఉంది. ఆ పాట మొలతాడు మొలదారం లేనోడిని, బట్టలు లేనోడిని, బరి బాతులతో ఉన్నోడిని, అంటే బరి తెగించి ఉన్నోడిని, బరి బాతులతో ఉన్నోడిని, బట్టలు లేవు, ఒంటి మీద నూలు పోగు గుడ్డ లేదని ఆ పాట దారుణం. ఆ పాట ఒకప్పుడైతే మనం చూసినాం ఫస్ట్లో, ఇది ఒక కథ అని. ఓయమ్మ అబ్బా అరాచకం ఘోరం భయ. ఏది భయ ఇది ఏందన్నా నాని అన్న, ఈ సినిమాతో నువ్వు ఒక నెంబర్ 1 గ్యాంగ్స్టర్ అంతే. నువ్వు సినిమా ఫీల్డ్ మొత్తానికి నెంబర్ 1 గ్యాంగ్స్టర్ అయిపోతావు అంతే ఈ సినిమాతో. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. ఈ సినిమా ప్యాన్ ఇండియానే కాదు, ప్యాన్ వరల్డ్లో కానీ రిలీజ్ చేశారంటే మాత్రం నాని అన్న ప్యాన్ ఇండియాకి, ప్యాన్ వరల్డ్కి, మొత్తానికి సినిమా ఫీల్డ్కి పెద్ద డాన్ అయిపోతాడు అంతే, పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోతాడు. ఇంకా కలెక్షన్లు అయితే ఇప్పుడే చెప్తున్నా, ఈ సినిమా ప్యారడైజ్ సినిమా రిలీజ్ అయిందంటే మాత్రం కలెక్షన్లో ఖచ్చితంగా ఈ సినిమాకి, నాకు ఎందుకో ప్యారడైజ్ సినిమాకి కలెక్షన్లో ఒక 70,000 కోట్ల నుంచి 80,000 కోట్లు టార్గెట్ అవుద్దామో అనిపిస్తుంది నాకు. ఇది ఖచ్చితంగా, ఇది పక్కా. ఇది ప్యాన్ వరల్డ్ మొత్తం మీద 1,00,000 కోట్లు పక్కా అంతే టార్గెట్. కానీ 70 నుంచి 80,000 కోట్లు పక్కాగా ప్యారడైజ్ సినిమా కలెక్షన్ వస్తాయి అంతే. టీజర్లో డైలాగ్ నాకెందుకు క్లారిటీగా అర్థమైనాయి. లేదు, అది అర్థం కానోళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకోవాళ్ళకి అర్థం అవుతుందంటే. అంటే ఇది మాలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది అంతే లెక్క ఇది. ఎందుకంటే ఇది సినిమా, ఇది బరి తెగించిన వాళ్ళకి ఈ సినిమా. అతనే చెప్పాడు ఏమని, ఆ పాటలో ఉంది అర్థం. బరి తెగించినోనిరా, బరి బాతులు ఉన్నోనరా, ఒంటి మీద నోలుపో గుడ్డ లేదురా అని ఆ పాట పాడుతుంటే పట్టు ఆకులు సిగరెట్ కాల్చుకొని తొడల మీద ఇట్లా ఎగరతా ఊరా నాయన. ఆ జడలేందో, ఆ మెడలు, వడలు, తొడలు, అబ్బా జడలుర్రు, మెడలుర్రు, తొడలుర్రు, గుడులుర్రు, బడులుర్రు, పెగులు తీస్తాను బిడ్డ, ఆరేస్తాను బిడ్డ, పొడస్తాను బిడ్డ, చంపతాను బిడ్డ అంటూ ఉంటే అమ్మ. ఈ సినిమాతో నాని అన్న నెంబర్ 1 గ్యాంగ్స్టర్ అయిపోతాడు సినిమా ఫీల్డ్కి.